నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ అంటే ఏంటో చెప్తాను వినండి. ఒక వ్యక్తికి ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఆయన అనుకున్నాడు, ఈ రోగం నన్ను చంపేస్తుందేమో, ఈ రోగం వలన నా జీవితం ఇక ముగించబడుతుందేమో. అలాంటి సమయంలో అలాంటి రోగంతో బాధపడి బాగుపడిన ఒక వ్యక్తి వచ్చి ఇలా చెప్తున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? అచ్చో నీలాగానే నేను కూడా ఇదే పరిస్థితి గుండా వెళ్ళా. ఈ రోజున ఏ రోగమైతే నీకు వచ్చిందో అదే రోగం నాకు కూడా వచ్చింది. కానీ నేనేమయ్యాను? బాగయ్యాను. ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, లేదా ఫలానా వైద్యం నేను చేయించుకున్నాను, కాబట్టి నాకు నయమైంది, నీకు కూడా ఏమవుతుంది? నయమవుతుంది అని చెప్తున్నప్పుడు ఇక జీవితమే అయిపోతుంది అనుకున్న వాడికి మరలా జీవితం మీద ఆశ పుడుతుందా పుట్టదా? కమాన్ చెప్పండి. ఎందుకు పుడుతుంది? తనకంటే ముందు ఒకడేమయ్యాడు? బాగయ్యాడు. తనకంటే ముందు ఒకడు నయమయ్యాడు. కాబట్టి అతడిని బట్టి ఈ వ్యక్తికి నిరీక్షణ పుడుతుంది. అతడిని బట్టి ఈ వ్యక్తి జీవితం మీద ఆశ చిగురిస్తుంది. అయితే అబ్రహాము కంటే ముందు నిరీక్షణకు ఆధారమైన వారు ఎవరూ లేరు. ఎవరినైనా ఉదాహరణగా చూసుకోవటానికి ఎవరైనా తనకంటే ముందు 100 సంవత్సరాల వయసులో పిల్లలని కన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే అబ్రహాము కంటే ముందు ఎవరు లేరు. అంటే నిరీక్షించడానికి ఆధారం ఉందా లేదా? కమాన్ చెప్పండి. మనం ఆధారాలుంటేనే నమ్ముతాం, అవునా కదా? మనకి ఏది ఎప్పుడైనా ఏం కావాలా? ఆధారం కావాలి, రుజువు కావాలి. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక పాఠశాల దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా, ఒక చర్చ్ లోనికి వెళ్ళాలన్నా, దేవుడిని నమ్మాలన్నా ముందు మనం ఏం చూస్తాం చెప్పండి? రుజువులు చూసుకుంటాం, ఆధారాలు చూసుకుంటాం. అబ్రహాము జీవితం దగ్గరికి వస్తే అతని కంటే ముందు నిరీక్షణ ద్వారా అద్భుతాన్ని రుచి చూసిన వారు ఎవరు? అబ్రహాము కంటే ముందు చెప్పండి, ఉన్నారా? లేరు. అయితే నిరీక్షణకి ఆధారం ఉందా ఇప్పుడు అబ్రహాముకి? లేదు. కానీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడట అతడు దేవుని వైపు నిరీక్షణ కలిగి తన నమ్మకాన్ని స్థిరపరుచుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకంటే ముందు ఎవరి జీవితంలో కార్యం జరగకపోయినా, నీకంటే ముందు కొన్ని ఉదాహరణలు ఉన్నా లేకపోయినా, అబ్రహాము వలె నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుడి మీద నిరీక్షించి అద్భుతాన్ని రుచి చూసిన వాడైతే, ఈ రోజున మనకంటే ముందు చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నీ దేవుడు ఎంత గొప్పవాడంటే అనేక మంది జీవితాలలో కార్యమును చేసిన వాడు, అనేక మంది బంధకాలను తెంచిన వాడు, అనేకమైన సంకటముల నుండి ప్రజలను విడిపించిన వాడు, మృతులైన వారిని సైతం సజీవులుగా లేపినవాడు. ఆయన మీద నీ నిరీక్షణను నిలిపినప్పుడు దానిని వ్యర్థపరచడు, దానిని సిగ్గుపరచడు. గాని నీ నిరీక్షణను బట్టి నీ దేవుడు నీ జీవితంలో నిశ్చయముగా కార్యము చేయగల సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా.